Let's go. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ప్లెయిన్ ఫోల్డర్ని బ్యూటిఫుల్ మండల ఆర్ట్ డిజైన్గా ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నామో చూసేద్దాం పదండి. యాక్చువల్లీ ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్న మండల ఆర్ట్, కానీ స్కెచ్ చూశాక నాకు కూడా చాలా ఎగ్జైట్మెంట్ వచ్చింది. సో వీడియో చివరి వరకు చూడండి, బికాస్ ఫైనల్ అవుట్పుట్ చాలా ఎస్థెటిక్గా వచ్చింది. ఓకే, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి స్కెచింగ్. ముందుగా పెన్సిల్తో బేసిక్ అవుట్లైన్ డ్రా చేసుకుంటున్నాను. హాఫ్ మండల సర్కిల్ షేప్ తీసుకొని లోటస్ ఫ్లవర్స్ యాడ్ చేశాను. మండల ఆర్ట్లో పర్ఫెక్షన్ కన్నా పేషెన్స్ చాలా ఇంపార్టెంట్, అందుకే స్లోగా డ్రా చేస్తూ సిమెట్రీ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ నేను మీకు ఒక చెప్పాలి, స్కెచింగ్ అయితే ఆఫ్ కెమెరాలో నేను కంప్లీట్ చేసేసుకున్నాను. మీరు కూడా ఇలా స్కెచింగ్ పర్ఫెక్ట్గా రావాలి అని అనుకుంటే నేను ఒక యాప్ యూస్ చేస్తున్నాను, మీకు కూడా ఆ యాప్ కావాలి అంటే కామెంట్ చేసేసేయండి. ఓకే, ఇప్పుడు దాకా లోటస్ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ లోటస్ డిజైన్సే మన మండల ఆర్ట్కి ఎలిగెంట్ లుక్ ఇస్తాయి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మండల ప్యాటర్న్స్. ఇప్పుడు మెయిన్ మండల డీటెయిలింగ్ స్టార్ట్ చేస్తున్నాను. స్మాల్ కర్వ్స్, డాట్స్, పెటల్స్, లైన్స్ యాడ్ చేస్తూ లేయర్ బై లేయర్ డిజైన్ కంప్లీట్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ మొత్తం లైట్ క్రీమీ కలర్ ఉంది కాబట్టి నేను బ్లాక్ అవుట్లైన్ యూస్ చేయడం వల్ల డిజైన్ చాలా నీట్గా మరియు ఎస్థెటిక్గా కనిపిస్తుంది. బిగినర్నే కాబట్టి నాలాంటి బిగినర్స్ కోసం కొన్ని టిప్స్ షేర్ చేస్తాను. ఫస్ట్ టిప్ వచ్చేసరికి సింపుల్ షేప్స్తో స్టార్ట్ చేయండి. మొదట సర్కిల్స్, పెటల్స్, డాట్స్ ఇలాంటి ఈజీ ప్యాటర్న్స్తో ప్రాక్టీస్ చేయండి. సెకండ్ వన్ వచ్చేసరికి పెన్సిల్ స్కెచ్. డైరెక్ట్ పెన్తో కాకుండా ముందుగా లైట్ పెన్సిల్ స్కెచ్ వేసుకుంటే మిస్టేక్స్ తక్కువ అవుతాయి. థర్డ్ వన్ వచ్చేసరికి పేషెన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. మండల ఆర్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని కాకుండా స్లోగా అండ్ నీట్గా డ్రా చేయండి. ఫోర్త్ వన్ వచ్చేసరికి స్మాల్ డీటెయిల్స్ మీద కూడా ఫోకస్ చేయండి. టీనీ డాట్స్, కర్వ్స్, లైన్స్ వల్లే మండాలా డిజైన్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి సిమెట్రీ మెయింటైన్ చేయండి. డిజైన్స్ అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండేలా ట్రై చేయండి. సిక్స్త్ వన్ వచ్చేసరికి బ్లాక్ పెన్ బెస్ట్ ఫర్ బిగినర్స్. బ్లాక్ అవుట్లైన్ మండల ఆర్ట్ చాలా నీట్గా అండ్ ఎస్థెటిక్గా కనిపిస్తుంది. సెవెంత్ వన్, డైలీ లిటిల్ ప్రాక్టీస్ చేయండి. రోజుకి 10 to 15 minutes ప్రాక్టీస్ చేయడం వల్ల డిజైన్స్ ఆటోమేటికల్లీ ఇంప్రూవ్ అవుతాయి. ఎయిత్ వన్ వచ్చేసరికి మిస్టేక్స్ని ఫీర్ అవ్వకండి. మండల ఆర్ట్లో పర్ఫెక్షన్ కంటే క్రియేటివిటీ ఇంపార్టెంట్. నైన్త్ వన్ వచ్చేసరికి లోటస్ అండ్ ఫ్లవర్ ప్యాటర్న్స్ ఈజీ. బిగినర్స్కి లోటస్ పెటల్స్ అండ్ ఫ్లవర్ ప్యాటర్న్స్ చాలా ఈజీగా ఉంటాయి. అండ్ ద ఫైనల్ వన్ అండ్ లాస్ట్ టిప్ వచ్చేసరికి ట్రస్ట్ ద ప్రాసెస్. స్టార్టింగ్ సింపుల్గా కనిపించిన ఫైనల్ అవుట్పుట్ మాత్రం సూపర్ సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. లాస్ట్ వన్ వచ్చేసరికి టిప్ అయితే కాదు, జస్ట్ ఒక బూస్ట్ లాంటిది. ఇప్పుడు దాకైతే నేను మీకు టిప్స్ షేర్ చేశాను. ఇప్పటి నుంచి వీడియోలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డీటెయిలింగ్. లిటిల్ డీటెయిలింగ్స్ కూడా మండల ఆర్ట్ని చాలా స్పెషల్గా మేక్ చేస్తాయి. సో డాట్స్, టినీ కర్వ్స్ అండ్ ఫైన్ లైన్స్ యాడ్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్ హానెస్ట్లీ చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఫైనల్ రివ్యూల్ వచ్చేసరికి మండల ఆర్ట్ అయితే కంప్లీట్ అయిపోవచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేసిన ఈ అవుట్పుట్ ఇంత బాగా వస్తుందని అస్సలు అనుకోలేదు. ఇంతకీ ఈ మండల ఆర్ట్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి DIY మండల ఆర్ట్ అండ్ ఎస్థెటిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్. Goodbye.